హైదరాబాద్ ఉపర్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఈ సందర్భంగా సీసీ మాట్లాడుతూ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం 3000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేశామని అన్నారు. 450 సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అలాగే జెడ్ కేటగిరీ భద్రత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ్యాచ్ లో పాల్గొనడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అలాగే మెస్సీ ప్రయాణించే రూట్ మ్యాప్ లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని తెలిపారు సిపి సుధీర్ బాబు. Messi visit to our country. దాని నుంచి మనం చేసే బందోబస్తు గురించి మీకు తెలియజేస్తాం. మీ ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 13th రేపు ఇంటర్నేషనల్ ప్లేయింగ్ మెస్సీ వెల్కమ్ టు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ లో ఉంది. అక్కడ నుంచి మండ్రేకి వస్తారు. ఇక్కడ 7 to 8 ఈవినింగ్ టైంలో ఈ 7 మ్యాచ్ జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఫస్ట్ విజిట్ ఆఫ్ సచ్ ఏ డిగ్నిటరీ ఇన్ ద ఫుట్బాల్ అరీనా. కాబట్టి ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్. మన హైదరాబాద్ యొక్క కల్చర్, హైదరాబాద్ హెరిటేజ్, హైదరాబాద్ యొక్క డీసెన్సీ మనం ఎగ్జిబిట్ చేయాలి. Our effort is to get a full match here, not just exhibition match, but doing best performance here. We should get a full match. ఇక్కడికి వచ్చే విధంగా మనము డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా గేమ్ చేయాలి. క్రౌడ్ కానీ వాళ్ళ స్పెక్టేటర్స్ కానీ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కానీ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో చెప్తున్నాం. దీంట్లో ఏంటంటే no passes will be sold at the stadium. No passes will be sold at stadium. స్టేడియం దగ్గర ఏం పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్ లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఎవరైతే పాస్లు లేకుండా ఉంటారో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ గోట్ జెడ్ కేటగిరీ బందోబస్తు. సో విల్ బి గివెన్ గ్రీన్ మా ట్రాఫిక్ బస్ గ్రీన్ ఛానల్ లో